నటుడు అలాగే మాజీ వైసీపీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళినైతే గనక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని తీవ్ర దుర్భాషలాడిన విషయంలో అయితే గనక పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ అనంతరం ఆయన్ని ఇప్పటికే పలుమార్లు పోలీసులు విచారించారు. తాజాగా మరోసారి పోసానిని ఒకరోజు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ ఆసుపత్రిలో అయితే గనక ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పోసాని అస్వస్థతకు అయితే గురైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. అస్వస్థతగా ఉన్నట్లు. పోసాని జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని, ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్ అయితే నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే వాటి తీవ్రత అతిగా లేకపోవడంతో తిరిగి పోసానిని సీఐడీ కార్యాలయానికి అయితే తరలించారు. కోర్టు అనుమతి ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా సీఐడీ అధికారులు పోసాని కృష్ణమురళిని అయితే ప్రశ్నించారు. కాగా వైసీపీ ప్రభుత్వ అధికారం ఉన్న సమయంలో పోసాని టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే వారిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటుగా వ్యక్తిగతంగా దూషించారు. దీంతో పోసానిని చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు పెట్టారు. జనసేన అధినేత జోగినేని మణితో పాటు అనేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఇందులో భాగంగా మొదట అన్నమయ్య జిల్లాలోని ఓబుళవారిపల్లిలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనపై సెక్షన్ 196, 353/2, 111, రెడ్ విత్ 3/5 కింద కేసు నమోదు చేసినట్టు నోటీసులో తెలిపి ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. అయితే మధ్యలో కూడా ఒకసారి పోసాని కృష్ణమురళి అయితే అస్వస్థతకు గురైనట్టు చెప్పి ఆయన చెప్పడం జరిగింది గానీ, దానిపై కోర్టు ఎటువంటి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. తిరిగి ఈ రోజు వైద్య పరీక్షల్లో అయితే గనక ఆయన అస్వస్థతగా ఉన్నట్లు, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లుగా అయితే వైద్యులు తేల్చారు.